జై జగన్ జై జగన్ జై జై జగన్ జై జగన్. ఈరోజు మా జగనన్న పుట్టినరోజు సందర్భంగా గోపాలపురం నియోజకవర్గంలో మార్నింగ్ నుండి ఇప్పుడు కూడా ఇంకా స్టిల్ మేము చేస్తూనే ఉన్నాం ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో మరి ఈ రోజున జగనన్న పుట్టినరోజు వేడుకలు మరి ఈ సంబరాలన్నీ కూడా అంబరాన్ని అంటే ఇలా ప్రతి గ్రామంలో కూడా చేయడం జరుగుతుందండి. అలానే వీటితో పాటు సేవా కార్యక్రమాలు కూడా చాలా చోట్ల చేయడం జరుగుతుంది. గోపాలపురం హెడ్ క్వార్టర్లో అక్కడున్న నిరుపేదలుగా పేదలుగా ఉన్న వృద్ధులకి దుప్పట్ల పంపిణీ చేయడం జరిగిందండి మార్నింగ్. అలానే హాస్పిటల్కి వెళ్ళి రోగులను కలిసి వాళ్ళకి కూడా అక్కడ ఫ్రూట్స్ పంచిపెట్టడం జరిగింది. అలానే దోబచెర్లో ఇప్పుడు ఇక్కడున్న వృద్ధులకు కూడా చీరల పంపిణీ కార్యక్రమం కూడా ఉందండి. ఇలా ప్రతి చోట కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ ఈ రోజున జగనన్న పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి మంచి చేయాలి, మేలు చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగిందండి. మార్నింగ్ జాజులగుంట ద్వారకా తిరుమల మండలం జాజులగుంట గ్రామంలో ఒక 12 కుటుంబాలకి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఒక్కొక్క కుటుంబానికి 5,000 చొప్పున సహాయం అందించడం జరిగింది అక్కడ లోకల్ లీడర్ సత్యనారాయణ గారు. అలానే ఈ రోజున ఇలా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రోజున ఇదంతా కూడా జగనన్న మీద ఉన్న అభిమానంతో ప్రేమతో మరి ఈ రోజున నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాలు చేస్తూ చాలా సంతోషంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుందండి. అంటే ఈ రోజున ప్రజల్లో కానివ్వండి, నాయకుల్లో కానివ్వండి, కార్యకర్తల అభిమానుల్లో కూడా ఎంతో మార్పు వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరాల పైగా వారు అందించిన పాలనలో మరి వాళ్ళు ఏ విధంగా ప్రజలకి ఎటువంటి సంక్షేమ పథకాలు అందించకుండా ఇంకా చేసేసామని చెప్పి అసత్య ప్రచారాలు చేస్తూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున ప్రజలు గమనిస్తున్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమి ప్రభుత్వం యొక్క పాలనలో విరక్తి చెంది జగనన్న పాలనని గుర్తు చేసుకుంటూ జగనన్న పాలనే బాగుందని వాళ్ళు రోజు మాట్లాడుకుంటూ ప్రతిరోజు ప్రతి కుటుంబం కూడా జగనన్న పాలన గుర్తు చేసుకునే పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉంది. కనుక జగనన్న మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి ఒక్కరూ చాలా గొప్పగా అంటే ఎంత ఆలోచిస్తున్నారు అంటే గతంలో జగనన్నకి అనుభవం లేదు, జగనన్న ఏమీ చేయలేడని 2014లో ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు ఆయన మీద ఒక దుష్ప్రచారం చేశారు. కానీ మొదటిసారిగా ముఖ్యమంత్రిగా జగనన్న బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్ని వర్గాల వారికి కూడా అన్ని విధాలుగా కూడా సంక్షేమ పథకాల రూపంలో ఆదుకోవడం జరిగిందండి. అలాంటి మంచి పాలన మళ్ళీ మన రాష్ట్రానికి మన రాష్ట్ర ప్రజలకు కావాలని మన నాయకులు కార్యకర్తలు అందరూ బలంగా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా ఈ రాష్ట్రానికి జగనన్నని ముఖ్యమంత్రిని చేసేదాకా కూడా మేమంతా ఐక్యతతో శ్రమిస్తామని చెప్పి గోపాలపురం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ సంబరాలన్నీ కూడా చేయిస్తూ వారి యొక్క ఐక్యతని వారి యొక్క పార్టీ మీద ఉన్న కమిట్మెంట్ని తెలియజేస్తున్నారండి. ఒకవేళ ఆ శిలాఫలకాల మీద కానివ్వండి లేదా బిల్డింగ్స్ మీద ఉన్న పేర్లలో కానివ్వండి ఎక్కడైనా తుడిచేయొచ్చేమో కానివ్వండి, ఈ రోజున ప్రజల యొక్క మనసుల్లో ఒక ముద్ర వేసుకున్నారు ఇద్దరు వ్యక్తులు. మొదటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రెండో వ్యక్తి జగనన్న. వీళ్ళిద్దరూ ప్రజల మనసుల్లో ఉన్నంత వరకు కూడా ఎవరు ఏం చేయలేరండి. ఎంత తుడిచిపెట్టాలని ప్రయత్నించినా కూడా ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనగానే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు, అమ్మఒడి అనగానే జగనన్న గుర్తొస్తారు. అలా ఒక బ్రాండ్గా వాళ్ళు చేసిన పథకాలు ఏవైతే ప్రజలకి మంచి చేయాలి, పేద కుటుంబాలలో వెలుగులు నింపాలనే ఆలోచనతో వాళ్ళు చేశారో ఆ పరిపాలనకి ఈ రోజున ప్రజలందరూ కూడా ఫిదా అయి ఉన్నారండి. ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ జగనన్నకే పట్టం కట్టి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తారని తెలియజేస్తున్నారు.